హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2026కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుంది, దానికి గల రీజన్స్ ఏంటి అని ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీఈడీకి సంబంధించి మెథడ్స్ ఎలా చూస్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ప్రీవియస్ వీడియోలో కూడా బీఈడీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసేయండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీ ఎడ్సెట్ 2026 కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని యూనివర్సిటీలో డిగ్రీ యొక్క 6th సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ చేయలేరు. కాబట్టి కొన్ని యూనివర్సిటీ వాళ్ళు ఆ యూనివర్సిటీలో డిగ్రీ రిజల్ట్ డిక్లేర్ చేసిన వెంబడే కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా కొన్ని కోర్సెస్కి సంబంధించి ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాక కూడా కౌన్సిలింగ్ డేట్స్ అనేది రావచ్చు. ఇవే రీజన్స్ కాకుండా గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ అనేది రావాలి. దానితో పాటు కాలేజెస్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కూడా లేట్ అవ్వచ్చు. ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి అన్ని బీఈడీ కాలేజీలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించిన తర్వాత అందులో ప్రస్తుతానికి ఎన్ని బీఈడీ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని తీసేశారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మనకైతే వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి క్లోజ్ చేసినటువంటి బీఈడీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవైతే యూనివర్సిటీస్ నుంచి తీసేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ జరగడానికి మనకైతే టైం పడుతుంది. సో అందువల్ల కూడా లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు ఒకసారి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ, సిస్టమ్స్ మొత్తం అన్నీ ఒకటేసారి ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అనేది వెంటనే జరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ జరగడానికి మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది కౌన్సిలింగ్ డేట్స్ అనేది రావడానికి. సో ఈ లోపల మీరు మీ దగ్గర ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ లేకుంటే అరేంజ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో నేను డైలీ చెక్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ వస్తే నేను మళ్ళీ మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు బీఈడీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మనకు నచ్చిన కాలేజీలో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తేనే మనకైతే నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉంటుంది. ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ కాలేజీలు చూస్ చేసుకోవడం వల్ల మీకైతే ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత ఉందో కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొన్ని కాలేజెస్లో ఎక్కువ ఫీజు ఉంటుంది, కొన్ని కాలేజెస్లో తక్కువ ఫీజు ఉంటుంది. మనకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా మనమైతే ట్యూషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు అనేది మ్యాక్సిమం ఎంత ఉంటుంది, ఎలా పే చేయాలి, స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే నా వీడియోస్ అయితే చెక్ చేయండి. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా చదువుతున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది టీసీ ఇంకా ఇవ్వలేదు కదా, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టీసీ అడుగుతారా అని అడుగుతున్నారు. టీసీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో టీసీ అడగరు. మీకు కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చితే వాళ్ళైతే మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్సే అడుగుతారు. టీసీ అనేది మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళు అడుగుతారు. ఒకవేళ మీ దగ్గర ప్రస్తుతానికి టీసీ లేకుంటే దానికి బదులు మీరు రీసెంట్గా కంప్లీట్ చేసిన కోర్స్ యొక్క కాలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి టీసీకి బదులుగా కస్టోడియన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. కస్టోడియన్ సర్టిఫికేట్ కావాలని అడిగితే వాళ్ళే ఇస్తారు. మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల టెంపరీగా మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన టీసీ ఇచ్చేలోపు ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు స్టడీలో ఏదైనా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అండి. గ్యాప్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అని కాలేజ్ వాళ్ళైతే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా గ్యాప్ ఉంటే వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క మండల ఆఫీస్లో ఇస్తారు. గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అవుతుందో నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్యాప్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఏపీ ఎడ్సెట్ 2026 కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఏపీ ఎడ్సెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, అండ్ ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th డిగ్రీ వరకు అన్నీ మీ యొక్క బోనోఫైడ్స్ అండ్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ సర్టిఫికేట్ ఇది ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల మీకు అయితే మంచి కాలేజీలో ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఓసీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా 2026కి సంబంధించినటువంటి
ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి, దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీకైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏం అడగరు, మీకు సీట్ అలాట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అడుగుతారు. సో ఇవి సర్టిఫికేట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ లేకుంటే వెళ్ళి తెచ్చుకోండి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ వెంటనే అప్డేట్ ఇస్తాను. బీఈడీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ నేనైతే నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను.